ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. న్యూ ఇయర్ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎంజాయ్ చేశారు. ఏపీ తెలంగాణలో 2 రోజుల్లోనే 100 కోట్లలో ఎక్సైజ్ మినిస్ట్రీకి ఆదాయం వచ్చిందంటే ఎవరెవరు ఏ రేంజ్లో తాగారో అర్థం చేసుకోవచ్చు. ఇటువైపు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే 100ల్లో బుక్ అయ్యాయి. మరోవైపు చూసినప్పుడు ఓయో రూమ్స్ అయితే ఒక్క రోజులోనే 10 లక్షల వరకు బుక్ అయ్యాయంటే న్యూ ఇయర్ని ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు కొత్త సంవత్సర వేడుకలంటే ఏంటి? తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం, అమ్మాయిలతో రూమ్స్కి వెళ్ళడం. ఇదేనా? ఖచ్చితంగా ఇది కాదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం నాతో పాటు ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్ మెంబర్ అలాగే కౌన్సిలర్ అయిన అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. చూసారు కదా సార్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఒక్కొక్కళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అసలు మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కావచ్చు, ఎక్సైజ్ మినిస్ట్రీకి వచ్చిన ఆదాయాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఎలా మారిపోయాయో. ఇది కరెక్టేనంటారా? అయితే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లోబలైజేషన్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది జనరల్గా వెస్ట్రన్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటే. ఇప్పుడు మనకు తెలిసిన న్యూస్ అయితే ఒకటి ఏంటంటే, న్యూజిలాండ్లో ఫస్ట్ సన్ రైజ్ ఉంటుంది, ఫస్ట్ సెలబ్రేషన్ అక్కడ అవుతుంది. దెన్ ఆస్ట్రేలియాలో విదిన్ ఫ్యూ అవర్స్ సన్ రైజ్ అవుతుంది, అక్కడ అవుతున్నారు. సో తర్వాత మిగతా కంట్రీస్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నాయి. ఇందాక నేను అన్నట్టు గ్లోబలైజేషన్లో ద హోల్ వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటారు. ఎందుకంటే దేర్ షుడ్ బి ఏ గివ్ అండ్ టేక్, కల్చరల్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ మల్టీ కల్చరలిజం, రైట్? అటు మినీ వరల్డ్ అనొచ్చు మనం హైదరాబాద్ అయినా ఎస్పెషలీ. సో నథింగ్ రాంగ్ ఇన్ అడాప్టింగ్ అదర్ కల్చర్స్. మనం కరెక్టేనా అంటే కరెక్టా కాదంటే మనం వినరు జనాలు. ప్రతి దగ్గర మనం కొద్దిగా మన కామన్ సెన్స్ వాడాలి, రైట్? సూపర్ సెన్సే వాడతాం మనం, నేను ఎప్పుడు అంటుంటాను. సో హైప్. సో సెలబ్రేషన్ కరెక్టేనా అంటే జనరల్లీ ఇన్ లైఫ్ స్కిల్స్, మేము సాఫ్ట్ స్కిల్స్లో ఏమంటామంటే లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. అంటే ఈ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ కరెక్టేనా న్యూ ఇయర్ అంటే? పాయింట్కి వస్తున్నాను. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. యూ మస్ట్ సెలబ్రేట్, బట్ విదిన్ ద పారామీటర్స్. అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో మీ సెలబ్రేషన్ ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. ఆ పాయింట్లో మనం క్వశ్చన్ చేయొచ్చు, రైట్? సో ఇది మన సొసైటీలో మేజర్ ప్రాబ్లమే ఇది. అవర్ పీపుల్ డు నాట్ నో హౌ టు ఎంజాయ్, వాట్ టు ఎంజాయ్. ఇది తెలియకుండా అట్లా మూసలు వెళ్ళిపోతున్నారు, దాంట్లో ఇబ్బందులు తర్వాత పడుతున్నారు, రైట్ మ్యామ్? సో ఇది కరెక్టేనా అన్నప్పుడు, ఇది మీరు అడిగింది ఫస్ట్ ఆల్కహాల్ది అడిగినరా? ఆల్కహాల్ది అన్నప్పుడు హైప్ వచ్చేసింది. ఎట్లా పార్టీ అంటే ఎనీ పార్టీ అంటే ఆల్కహాల్, వితౌట్ ఆల్కహాల్ లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి స్టార్ట్ చేసిండు ఆర్గనైజేషన్, దావత్ వితౌట్ దారు అని, పేర్లొద్దు. సో ఆయన దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, దాంట్లో మెంబర్స్ ఉన్నారు. అంటే మేబీ ఆయన చాలా చూసి ఉండొచ్చు దాంతో, ఈ ఆల్కహాల్తో ఏం జరిగినవని. సెమీ మ్యాడ్. యూ లూజ్ యువర్ కామన్ సెన్స్, యూ లూజ్ యువర్ సెన్స్. ఇఫ్ యు ఆర్ విదిన్ యువర్ పర్మిటేషన్స్ అండ్ లిమిటేషన్స్, నో ప్రాబ్లం. వెస్ట్లో కూడా తాగుతారు మేడం, అమ్మాయిలు కూడా తాగుతారు, లేడీస్ తాగుతారు, అందరు తాగుతారు. బట్ యూ హ్యావ్ అ ప్రిస్క్రైబ్డ్ అమౌంట్. వింటర్ కోల్డ్ కంట్రీస్ అన్నిటిలో డ్రింక్స్ తీసుకుంటారు. ఎందుకు అంటే యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ లిక్విడ్ టు మెయింటైన్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. స్మోక్ చేస్తారు, మన దగ్గర ఇవన్నీ ట్యాబులే. అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా స్మోక్, ఆల్కహాల్ అంటే ట్యాబులే. అది ఫ్యాషన్గా తీసుకుంటున్నాం, కానీ వీ షుడ్ చెక్. ఇది నేను అనలైజ్ చేస్తే చూసినాను, ఎందుకు తాగుతున్నారు వాళ్ళు అంటే లిమిటే ఉంది. మళ్ళీ నెంబర్ 1 కోల్డ్ కంట్రీస్లో. ఈ కోల్డ్ కంట్రీ ఎందుకు? ఢిల్లీలో ఎవ్రీ వన్ స్మోక్స్, కొద్దిగా వామ్త్ కావాలి, అంతవరకే. కానీ దానికి అడిక్షన్ అయితే నే ప్రాబ్లం. అందుకని ఎవరు మాట్లాడరు. ఐ అప్రిషియేట్ అవర్ ఛానల్ ఫర్ టాకింగ్ అబౌట్ అ బోల్డ్ టాపిక్. మనం మాట్లాడకుండా పెట్టడం వల్లనే అందరు అవన్నీ ఎక్కువ చేస్తున్నారు. ఎక్కడన్నా బీ ఇన్ యువర్ లిమిట్స్ అనమనండి, ఏది జరగదు. చెప్పి చేయండి అనండి, ఏది జరగదు. మనం వీఆర్ కంట్రోలింగ్.
ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నెవర్ ట్రై టు కార్నర్ ఎ క్యాట్ అని. రైట్, ఆ మధ్యన కూడా చూసినాం పిల్లల్ని కూడా ఇప్పుడు ఫోన్ వద్దు అంటే వాళ్ళు ఎంత మ్యాడ్గా చేస్తున్నారంటే, మొన్న నా ఒక ఫ్రెండ్ సైకాలజిస్ట్ అని అన్నది, ఒక పిల్లోడు అంటే వీల్ చైర్లో వచ్చిందంట, డిప్రెషన్లో ఉండి వీల్ చైర్. కెన్ యూ ఇమాజిన్? అసలు బాడీ కదలట్లేదు, ఏం కదలట్లేదు. వచ్చిన తర్వాత సో మెనీ సెషన్స్ తర్వాత మెల్లిగా లేచి నడవడం మొదలుపెట్టిండు. అంత మెంటల్ డిస్టర్బెన్స్, అంత డేంజర్. సో ఎడిక్షన్స్ అయితేనే ప్రాబ్లం. అది ఫోనే కావచ్చు, ఆల్కహాలే కావచ్చు, ఇదే కావచ్చు, గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా కొన్ని ఏవో తీసుకుంటారు, దాని మీద కూడా కొన్ని కేసెస్ అయినాయి. ప్రతిదీ విదిన్ ద లిమిట్స్ ఈజ్ గుడ్, అదర్వైజ్ ఇట్స్ అ పాయిజన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు తాగి ఊరుకుంటున్నారా అంటే కాదు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొన్ని గంటల్లోనే 600కు పైగా కేసులు బుక్ అయ్యాయి. ఇటు చూస్తే ఏపీలోనేమో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి జస్ట్ 2 రోజుల్లో 200 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాల ద్వారా ఇన్కమ్ వచ్చింది. ఇటు తెలంగాణలో చూస్తే 700 కోట్ల వరకు ఇన్కమ్ వచ్చింది జస్ట్ 2 రోజుల్లోనే. అంటే తాగి మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం. మీరు ఒక ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్ మెంబర్గా ఉన్నారు, మీకు తెలుసు ఎంతోమందికి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. ఇది కరెక్టేనా? దీన్ని వీళ్ళకి ఎలా చెప్తారు మీరు? ఇది గుడ్ క్వశ్చన్ మేడం, బికాజ్ నేను యూనివర్సిటీలో టీచ్ చేస్తాను కాబట్టి నా స్టూడెంట్స్కి ఒక సజెషన్ ఇచ్చా. ఎవ్రీ కాన్స్టిట్యూషన్ అంటది, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ ఇన్ సివిల్ డ్రెస్ అంటారు. మనం పోలీస్ వాళ్ళ కోసము, ట్రాఫిక్ వాళ్ళ కోసము, ఆర్టీ వాళ్ళ కోసం ఆగాల్సిన పని లేదు. మీరు జంక్షన్ చూస్తే ఒకటే కానిస్టేబుల్ 8 రూట్లు ఉంటాయి అక్కడ. నిన్న కూడా చూసిన కళ్ళ ముందు ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందు 3 యంగ్స్టర్స్ వితౌట్ హెల్మెట్ ఐలాండ్లో 3 సార్లు తిరిగి తప్పించుకొని పోయారు నా కళ్ళ ముందు, విచ్ ఐ రికార్డెడ్. ఓకే, నా కెమెరా ఆన్ ఉంటుంది బయటికి వెళ్తే, కార్లో అయినా బైక్లో అయినా. అయితే నేను ఈ మాట స్టూడెంట్స్కి చెప్తాను, యూ షుడ్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ వెయిట్ ఆర్ డోంట్ బ్లేమ్ ద గవర్నమెంట్ ఆర్ పోలీస్. మీరు రికార్డ్స్ చూసుంటే ప్రతి 1000 మందికి ఒక కానిస్టేబులే ఉన్నాడంట. నౌ కెన్ యూ బ్లేమ్ ద డిపార్ట్మెంట్? జంక్షన్ తెచ్చారు మీకు ఎగ్జాంపుల్, జంక్షన్లో ఒక్క కానిస్టేబుల్ ఇంతమందిని ఆపుతాడా? ఒకరు లెఫ్ట్ రైట్ ఆపోజిట్ ఇటు అంతా తిరుగుతారు. అంటే ఎంతమంది పోలీసులు కావాలి మనకి? ఎంతమంది పోలీసులు కావాలి మనకి? మినిమం ఒక 8-10 మంది కావాలి జంక్షన్లో, అప్పుడు కంట్రోల్ అవుద్ది. దట్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. గవర్నమెంట్ కెనాట్ అపాయింట్. రీసెంట్గా వీ షుడ్ అప్రిషియేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ అపాయింటింగ్ ట్రాన్స్జెండర్స్. అది వీ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు బెగ్ చేస్తున్నారు, కొడుతున్నారు ట్రాన్స్జెండర్స్. మీరు చౌరస్తాలో చూడండి, కావాలంటే అది పారాడైస్ చౌరస్తాలో చూడండి, కొడతారు డబ్బులు ఇవ్వకపోతే. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు అంటారు, ఎవరు మాకు జాబ్ ఇవ్వరండి, పోనీ మీరు మాట్లాడతారని మీ ఇంట్లో పనిస్తారా నాకు అంటారు. నేను ట్రాన్స్జెండర్ ఇస్తారా? నేనా అంట. నేను స్పీచ్ ఇవ్వచ్చు ఇక్కడ, నో వీ షుడ్ సోషల్ సంఘ సంస్కర్తలు అన్నీ అంటాం, కానీ మీరు ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ అది అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ని. అది మంచి ఐడియా. అట్లనే రైట్. సో ఈ మన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తీసుకుంటే గవర్నమెంట్ అమ్ముతుంది. ఏదో కొన్ని మనకు ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ జోకులు వచ్చాయి, ఎందుకు అమ్ముతున్నారని. అమ్ముతారు, బట్ సిగరెట్కైనా ఆల్కహాల్కైనా దేనికైనా ఒకటి పద్ధతి చెప్తారు వాళ్ళు. సిగరెట్ కూడా అంటాడు స్మోకింగ్ ఇంజురీస్ ఇక్కడ చదువు ఓపెన్ ప్లేస్లలో కూడా లేదు, దర్ ఇస్ అ పెనాల్టీ. కాకపోతే మన వాళ్ళకి ఎందుకు భయం లేదంటే ఇప్పటిదాకా కేసు బుక్ చేయలే, పెద్దగా శిక్ష పడిన దాఖలా లేవు, దాని మీద న్యూస్ బయటికి రావట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతున్నాయి, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అది ఏంటంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. దొంగ ఆ గలీలో తప్పించుకుంటే పోలీసు కూడా అక్కడే ఉంటున్నాడు. ఒక్కోసారి నేనే సర్ప్రైజ్ అవుతాను, పోలీసు వాళ్ళు ఈ చౌరస్తారు ఎట్లా వచ్చారని. అంటే వీళ్ళకి అర్థం షార్ట్ కట్లో వస్తారు ఇక్కడ అని. అయితే ఆ భయం కన్నా అవేర్నెస్ కావాలన్నమాట. పోలీస్ భయం అయితే ఏమైతే కొన్నిసార్లు యాక్సిడెంట్ జరగవచ్చు. నేను వెళ్తున్నాను, మీరు పోలీసు అడ్డంగా వచ్చేసారంటే నేను ఇట్లా ట్రై చేసి ఏమో కావచ్చు. అవేర్నెస్ చాలా ఇవ్వాలి. ఇఫ్ యు టేక్ వెస్టర్న్ కాన్సెప్ట్, మీ డ్రైవింగ్ లైసెన్స్కి చాలా ఇన్సూరెన్స్ ఉండాలి. ఎంత ఇన్సూరెన్స్ అంటే ఆ రోడ్డు మీద వెళ్ళే హయ్యెస్ట్ ఎక్స్పెన్సివ్ కార్కు ఉన్నంత ఇన్సూరెన్స్. ఏ కారుకి ఏమైనా కూడా మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. చిన్న యాక్సిడెంట్ అయితే కూడా హ్యూజ్ పెనాల్టీ. నాకు ఒక ఫ్రెండ్ యూఎస్ నుండి వచ్చాడు, వచ్చి ట్యాంక్మెంట్ మీదే డ్రైవ్ చేస్తున్నాడు కారు. శ్రీనివాస్ నేను చూడు సిగ్నల్ జంప్ చేస్తా చూడు అన్నాడు. అంటే డూ యూ డూ దిస్ ఇన్ న్యూయార్క్ అన్న? అక్కడ చాలా పెనాల్టీ, అన్ని లైసెన్స్ లాగేసుకుంటారు, 10 ఏళ్ళు ఇవ్వరు. మరి నువ్వు పుట్టిన దేశంలో ఇదేం ఇన్సల్ట్? అక్కడ పెనాల్టీ ఉందని భయపడ్డాడు, ఇక్కడ లేదు, సారీ టు సే.
అది అక్కడ పెడితే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఇది యాక్చువల్గా ఫ్యామిలీలు మాట్లాడుకోవాల్సిన విషయం. ఇంట్లో వాళ్ళని పంపిస్తే ముందే చెప్పాలి ఏం పార్టీ ఇది. అది ఆల్కహాల్ పార్టీ అయితే హౌ ఆర్ యూ గోయింగ్, హౌ ఆర్ యూ కమింగ్ అనేది అడగాల, వీళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ ఇన్స్టిగేటర్స్, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ డ్రగ్ కానీ ఇదంతా ఏంటంటే నా డల్ ఉన్న మైండ్ని ఒకసారి కిక్కిస్తే నేను వేరేగా మాట్లాడతా. నేనేం చేస్తున్నా నాకు తెలియదు, అంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది నాకు. అయినప్పుడు ఏమవుతుంది, ఎస్పెషల్లీ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకా డేంజర్. ఇఫ్ బైక్ పక్కన పెడదాం, బైక్ చిన్నదే, తగిలితే ఏదో దీన్ని తగులుతాను. 4-వీలర్ ఇట్ కెన్ టేక్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్. ఇంపాక్ట్ మీరు డ్రైవ్ చేస్తారనుకుంటే తెలియదు నాకు. మీరు 20 స్పీడ్లో కార్లో వెళ్ళారని గుద్దండి, ఆయన ఎగిరి అక్కడ పెడతాడు. మీరు అంటారు నేను 20లో ఉన్నా అంటారు, బట్ ద ఇంపాక్ట్ ఈజ్ మోర్. ఇది సెన్స్ ఉండాలి జనాలకి. మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ ఏంటి, తగిలితే ఏమవుతుంది. నార్మల్లోనే ఎగిరి అక్కడ పడతాడు, నేను చూసా ప్రత్యక్షంగా. మంచి స్పీడ్లో డ్రింక్లో ఉంటే ఎట్లుంటాడండి, ఎట్లుంటాడు. కొంత ఫార్మర్ మినిస్టర్స్ సన్స్ చనిపోయారు కూడా. మీరు చూస్తే న్యూ ఇయరే కాదు, మీరు న్యూ ఇయర్ టాపిక్ తీసుకున్నారు కానీ ఎవ్రీ వీకెండ్ రోడ్ రేజ్ జరుగుతుంది. బంజారాయిల్స్ ఏరియాలో నైట్ 1 o'clock రోడ్ రేజ్. అన్ని 4-వీలర్స్ 2-వీలర్స్ ఎట్లా పోతాయంటే దాన్ని అక్కడ డీసీపీస్ ఎంత టైట్ చేసినా మళ్ళీ జరుగుతూనే ఉంది. అండ్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో కూడా నైట్ బైక్స్ కార్ రేసింగ్ జరిగేది. రీసెంట్గా గవర్నమెంట్ కంట్రోల్ చేసింది. ఇప్పుడు మీరు వెళ్తే కనబడుతుంది, అన్న బ్యారికేడ్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళలేరు, మీరు భయపడతారు. రయ్యమని మీ ముందు ఎవడో వెళ్ళిపోతాడు. మీ ఎంజాయ్మెంట్కి ఎవరు అడ్డు కాదు. నేను ఎప్పుడు ఎంజాయ్మెంట్కి అడ్డు కాదు, బట్ యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇట్ ఈస్. పీపుల్ షుడ్ అప్రిషియేట్. మీరు డ్రైవ్ చేసినా ఏం చేసినా అప్రిషియేట్ చేయాలి. సో ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది మేడం, మీ పవర్ ఎక్కువ అవుతుంది డ్రింక్తో. మీరు ఎవరికి వినరు. నార్మల్ ఉండాల్సిన యాక్సిలేటర్ మొత్తం దొక్కేస్తారు. దాంతో వాళ్ళకి డేంజరే. సెల్ఫ్ సేఫ్టీ, అదర్స్ సేఫ్టీ రెండు రిస్కే. నేను ఒక కమెంట్ అంట, హెల్మెట్ లేకుండా బండి నడిపిస్తే నేనంట వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు ఇష్టం లేదేమో అంట. అయ్యో నిజమే. మీ పేరెంట్స్కి ఇష్టం లేదేమో అంట, అందుకే కదా హెల్మెట్ ఇవ్వలే అంట. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇష్టం లేదు, ఫాదరే గిఫ్ట్ ఇచ్చిండు, మరి హెల్మెట్ ఎందుకు ఇవ్వలేదు నీ ఫాదర్, ఇట్లానే అంట. సో ఆ ఇంపాక్ట్ ఎక్కువ వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకొక న్యూస్ వచ్చింది నిన్న, వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ అగైన్. న్యూ ఇయర్ తాగి తిరుగుతూ ఉంటారు కాబట్టి కొన్ని 100 క్యాబ్స్ బైక్స్ని రెడీగా పెట్టారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బెటర్. మనకు ర్యాపిడోలు అవన్నీ వచ్చేసి ఎవరన్నా ఇంట్లో నుండి లేడీస్ పిల్లలు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బ్రీత్ అనలైజర్లో హైదరాబాద్లో ఒక వ్యక్తికి చెక్ చేస్తే 550 పాయింట్స్ వచ్చాయంట. అసలు ఏంటి, అతని ప్రాణానికే ముప్పు కాదు, మిగతా ఎంతమంది ప్రాణాలకి అతను ముప్పుగా పరిణమించాడో మనం అర్థం చేసుకోవాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే అదేనా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, డైరెక్ట్గా ఓయో సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఒక్క రోజులో 10 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. అందరూ కూడా లవర్స్, అంటే ఆ రాత్రిని అలా ఎంజాయ్ చేయాలని వాళ్ళు పెట్టుకున్నారు. అసలు ఇదేంటి, అసలు ఎంజాయ్మెంట్ అంటే ఇంతేనా? తాగడం, తినడం, రూమ్స్కి వెళ్ళడం అంటే ఒక్క రోజుతో అయిపోతుంది, కానీ దాని పరిణామాలు జీవితాంతం ఉంటాయనే విషయం ఎందుకు తెలుసుకోవట్లేదు? ఈ ఓయో రూమ్స్ అనేవి చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి, ముఖ్యంగా లవర్స్కి అడ్డాగా మారాయి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? మనకన్నా ఎక్కువ యంగ్స్టర్స్కి తెలిసి టాపిక్. అయితే ఓయో వాజ్ స్టార్టెడ్ బై ఎ యంగ్ ఫెలో. ఒక 20 years ప్లస్ తోటి స్టార్ట్ చేసిండు. ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే, నేషనల్ స్టాక్స్లో ఆయన స్టాక్స్ రేట్ పెరిగింది. ఓకే, వాళ్ళు ఏం చేసి సెక్యూరిటీస్ తీసుకుంటున్నారు, పెడుతున్నారు. అయితే ఇది యాక్సెసిబుల్, మీరే అన్నారు మీకు ఇందాక, చాలా యాక్సెసిబుల్ అండ్ ఆల్సో లెస్ ఎక్స్పెన్సివ్. నెంబర్ 2, ఈ ఇంటర్నెట్ ఓపెన్తోని, ఇంటర్నెట్ ఎందుకు మేడం, ఇంట్లో ఫ్యామిలీతో సినిమా చూడలేము. ఇప్పుడు దారుణమైన సీన్లు ఉన్నాయి. ఒకప్పుడు మేము ఇంగ్లీష్ సినిమాలో చూసేవాళ్ళము, ఇప్పుడు కష్టంగా ఉంది. సో ఇది ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి అదొక ఇదేంటో తెలుసుకోవాలని ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ చెక్, పోర్న్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ కొన్నిటిని బ్యాన్ చేసింది, కొన్ని ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ఎవరిని తప్పుపడతాం? ఒకటి చూసిండు వాడు ఏదో చేయాలనుకుంటాడు, అది అమ్మాయిలు అబ్బాయిలు. ఐ డోంట్ బ్లేమ్ ఓన్లీ బాయ్స్, ఐఎమ్ సారీ ఫర్ మై స్టేట్మెంట్స్. నేను కొన్ని ఉన్నాయి, చెప్పాలా లేదా మళ్ళీ. నేను చూసా,
ఒక అమ్మాయి అబ్బాయిని లాక్కొని వెళ్ళడం కూడా చూసిన నేను. జనరల్గా తప్పు జరిగితే అబ్బాయి అంటారు కదా. ఐ అప్రిషియేట్ వన్ ఆఫ్ మై ఫార్మర్ ప్రిన్సిపల్స్ హూజ్ అ లేడీ. ఆమె అన్నది ఏదో గొడవ అయితే శ్రీనివాస్ అమ్మాయి అబ్బాయి ఇష్యూ అయితే అబ్బాయిని తిడతారు కానీ అమ్మాయిలు కూడా తప్పే అని అన్నది. ఐ అప్రిషియేట్ దట్ లేడీ. పేరు చెప్పాను నేను కూడా ఒప్పుకుంటాను. ఎస్ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు. ఓయో రూమ్స్ అన్ఫార్చునేట్లీ మన లా ఎట్లుంది మేడం, ఎవరెవరితోనో ఓయో రూమ్ పోవచ్చు, తర్వాత గొడవ అయితే ఈయన నన్ను ఏమో అన్నాడు అక్కడ అంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీకు తెలీదా? అరిటాకు ముళ్ళు సామెత ఎవరితో ఇక్కడ వెళ్ళావో రివర్స్ ఎక్కడికి అనే వెళ్ళావో విషయం తెలీదా? అబ్బాయిలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఆమెకి ఏం తెలుసు అంటే లా ఏదైనా అవును నాకు తెలిసే వెళ్ళినా కానీ అక్కడ నన్ను మిస్బిహేవ్ చేసిండు ఆయన. రైటా? ఇది ఐ థింక్ లా షుడ్ థింక్ ఆఫ్. ఇది మనం మొన్న కూడా మాట్లాడము అతుల్ సుభాష్ కేసు ఏదో. లా న్యూట్రల్ ఉండాలి. లేదు ఓల్డ్ లా అయితే న్యూ లా చేయండి. ఎస్ సార్ నో విత్ డ్యూ రెస్పెక్ట్ టు విమెన్ అండ్ గర్ల్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దర్ రైట్. ఒక వీక్ మీరు మీడియాలో ఉన్నారు, మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. మీరు అడ్వకేట్ అయితే మీకు నాలెడ్జ్ ఉంటుంది. మీరు పోలీస్ ఆఫీసర్ మీకు నాలెడ్జ్ ఉంటుంది. నార్మల్ లేడీస్కి గర్ల్స్కి తెలియదు. సో వాళ్ళ కోసం లా ఉండాలి. మిస్యూజే ఎక్కువ. సో ఇది ఏంటిది, ఇదంతా చూసి ఐ ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్. పోర్న్ సైట్స్ చూస్తున్నారు ఫోన్లో, ఆండ్రాయిడ్లో చూస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు టీవీ అది ఏమంటారు ల్యాప్టాప్లో దాంట్లో చూసేవాళ్ళు, లేకపోతే అదేమండి మనకి ఇంటర్నెట్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు చేతిలోకి వచ్చింది. అది స్వర్గమో నరకమో. యూ కెన్ వాచ్ ఎనీథింగ్. నరకమేనండి అసలు జీవితాన్ని. అది అర్థం కాదు, నరకం అని అర్థం కాదు. ఎక్సైట్మెంట్. ఇంకొకటి అది కనబడేదంతా అది రియల్ కాదు. 1 hour షో ఇంపాసిబుల్. అట్లాంటి సూపర్ మ్యాన్ ఎక్కడ లేడు. ఎస్ ఆర్ నో? ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్. కాకపోతే వీళ్ళు ఏదో చూపెడితే డ్రగ్స్ స్టెరాయిడ్స్ ఇచ్చి పెట్టినవి చూసి ఐఎమ్ సారీ టు సే ఇక్కడ షేర్ చేస్తా నేను. మొన్న ఒక కేసు విన్నాం. డాక్టర్స్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ హస్బెండ్ స్టెరాయిడ్స్ తీసుకొని తనతో పాల్గొన్నాడు ఇంటర్ కోర్సులో. అది ఎంత డ్యామేజ్ చేసింది ఆమెను అంటే ఆమె డివోర్స్కి అప్లై చేసింది. తప్పలేదు. పేర్లు చెప్పట్లేదు నేను కానీ చెప్తున్నాను. షాకింగ్ నాకు. ఇదేంటి ఎందుకంతా పైగా అంటే డాక్టర్స్ టు ఇంప్రెస్ మై వైఫ్ అంటే ఏందో తనేమన్నది ఏమో తెలియదు మనకు. అది బాడీ అంత డ్యామేజ్ అయిపోయిందంటే ఇది ఏంది ఇది. ఈవెన్ యానిమల్స్ డోంట్ డూ దిస్ ఐ గెస్. ఏది తప్పు కాదు బట్ విదిన్ ద లిమిటేషన్స్. సో ఇవన్నీ చూసి వెళ్ళిపోతున్నారు. యాక్సెసిబిలిటీ వచ్చేసింది. కొద్దిగా డబ్బు వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది డబ్బు తెలియదు. వెళ్తున్నారు. ఇంకా కొన్ని అక్కడ వేరే గొడవలు గడుతున్నాయి. ఒక కేసు కూడా చూసా. ఒక అమ్మాయి పోలీసు వాళ్ళు వెళ్తే వాళ్ళని క్వశ్చన్ చేసింది. నేను డీటెయిల్స్ ఇవ్వను కానీ వాట్ రైట్ యూ హ్యావ్ అ మేజర్ మై విష్ అన్నది ఆమె. ఈయన నా ఇష్టం, నేను ఇద్దరం ఉన్నాం ఇంకేందన్న. వాళ్ళు ఏం అనలేకపోయారు. ఆమె మేజర్ కోర్టులు కూడా చెప్తున్నాయి కదా ఇల్లిసిట్ అఫైర్స్ అంటే పెళ్ళైన ఇద్దరు కూడా కలిసి ఉండొచ్చు. మొన్న వచ్చింది సుప్రీం కోర్టులో. అండి ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా పట్టపగ్గాలు లేనట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు చాలా మంది. అంటే అలా ఉంది మేడం. కానీ దానికి కూడా పరిధులు ఉన్నాయి. నైతికత, విలువలు విలువలు. చెప్పాలి. ఇప్పుడు చలికాలం నేను ఇప్పుడే నన్ను స్మోక్ తాగితే మనకు హార్ట్కి మంచిదని అట్లా నేను నా చిన్నపిల్లోడికి ఇవ్వలేను నేను. తర్వాత ఎండాకాలం కూడా తాగుతాడు వాడు, ఇంకా రోజు తాగుతాడు. సో చూడాలి కదా. ఇఫ్ ఈజ్ గ్రోన్ అప్ నేను ఇవ్వచ్చు. ఎస్ సార్ నో. సో మీరు ఓయోరు మాట్లాడినప్పుడు వెళ్తున్నారు. ఓకే వెళ్తున్నారు. దాంట్లో తర్వాత లెవెల్స్ ఉన్నాయి. అందుకే మేము కొద్దిగా ముందుకు వెళ్తాం. తర్వాత వాళ్ళు వదిలేస్తే వాడు నెగ్లెక్ట్ చేసినప్పుడు డిప్రెషన్లోకి పోతున్నారు. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటున్నారు. బాడీ కౌంట్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు. సో ఇది హైటెక్ సిటీలో అని ఎక్కడైనా అంతా జరుగుతుంది. ఐ రియలీ ఫీల్ పిటీ అండ్ సారీ ఫర్ ద పేరెంట్స్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్. నెక్స్ట్ జనరేషన్. ఒక మదర్ అయితే డాటర్ ఇట్లా నైట్ పార్టీకి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత వస్తానంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇండియాకు బ్యాక్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇదేంది అమెరికాకు వస్తే ఇట్లా. ఇప్పుడు అమెరికా అవసరం ఇక్కడే ఉంది. వెళ్ళిపోతున్నారు. ఇది డెవలప్మెంట్. ఇంకా విమెన్ రైట్స్ అంటారు, అదంటారు, ఉండనియండి. కాకపోతే మీరు బయటకు వెళ్తే మీ ప్రొటెక్షన్ మీకుందా? మధ్యలో దారులు ఏమన్నా అయితే ఐఎమ్ నాట్ డినైయింగ్. ఏమో ఎవరెవరితో వస్తారో. అంతకుముందు ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ అట్లయింది కదా, ఒక్క అబ్బాయితో వెళ్ళింది, అక్కడ 3 వచ్చి మర్డర్ అయిపోయింది. మళ్ళీ తర్వాత న్యూ ఇయర్ అంటే మనం ఈ పబ్బులు క్లబ్బుల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది. అక్కడ డ్రగ్స్ తీసుకోవడం, పార్ట్నర్ స్వైపింగ్, అబ్బా అదైతే ఇంకాస్త వైఫ్ స్వైపింగ్, ఇవన్నీ ఏంటి శ్రీనివాస్ గారు? అసలు న్యూ ఇయర్ అంటే ఇంక ఇదేనా? ఇంకా దీనికి కొత్త అర్థాలు ఎందుకు ఇలాగా మారిపోతూ ఉన్నాయి? అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి ఎలా ఉండాలి?
ఓ వ్యక్తి తనను తాను మార్చుకోవడానికి, తనను తాను సన్మార్గంలో పెట్టుకోవడానికి ఈ న్యూ ఇయర్ అనే దాన్ని వాడుకోవాలి. బట్ దాని మీనింగే మార్చేశారు. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేవి ఎలా ఉండాలి? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మెజారిటీ ఏం చేస్తే అదే ఫాలో అవుతున్నారు గుడ్డిగా. ఇప్పుడు మీరు డ్రెస్ ఒకటి కొన్నారు, కొనే ముందు ఫస్ట్ చూస్తారు ట్రెండ్ ఏం నడుస్తుంది ఇప్పుడు 2024లో. ఒక 10 మంది మీ ఫ్రెండ్స్ కూడా అట్లా అదే కొనుక్కుంటారు. సో వీఆర్ ఫాలోయింగ్ ద మెజారిటీ. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తారు. యు ఆర్ వాట్ యు ఆర్ సరౌండెడ్ విత్. ఐ ఫేస్ లాట్ ఆఫ్ సచ్ థింగ్స్. అదేంటి నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేయవా, అందులో చేయవా అంటారు. చాలా ప్రెషర్ వస్తుంది. బట్ ఐ సే ఐఎమ్ బిజీ, ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ. ఒక బిజీ ఉండాలి. సో మెజారిటీని చూసి ఇది వచ్చింది. పబ్ కల్చర్ అని ఏదైనా వచ్చింది పర్వాలేదు, అక్కడ కరెక్ట్ డ్రింక్ ఉంటే పర్వాలేదు. మళ్ళీ ఆ డ్రింక్లో అడల్టరేషన్, ఒక రకమైన డ్రగ్ వాడి ఫస్ట్ ఆఫర్ ఉంటుంది, ఆ తర్వాత పెయిడ్ ఉంటుంది. డ్రగ్ది ఐ హ్యావ్ లాస్ట్ మై ఫ్రెండ్స్. అది ఎట్లుంటుందంటే మీకు తెలియకుండా అలవాటు చేస్తారు. ఇప్పుడు ఎంత భయం వేస్తుంటే మనం ఎక్కడ పోయినా తెలియని వాళ్ళ దగ్గర ఏ డ్రింక్ తీసుకోవద్దన్నంత భయం వేస్తుంది. అసలు మనం స్ట్రిక్ట్గా నేను తీసుకోను అంటే ఎందులోనో కలిపి ఏదైనా ఇవ్వచ్చు. మీకు మూవీస్లో చాలా చూపెడుతున్నాడు అది. మూవీ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్. మా వాళ్ళు అంటారు మూవీ వేరే, మూవీ కాదు, మూవీ కమ్స్ ఫ్రమ్ ద సొసైటీ. కలిపి ఇవ్వచ్చు, వద్దని రెస్ట్రిక్ట్ చేస్తే ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది అలవాటు అయినప్పుడు రెగ్యులర్గా కావాలి. ఐ హావ్ సీన్ ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారండి. ఎవరు డీప్గా వెళ్ళట్లేదు కేసుల్లో, కానీ కనిపించకుండా అదృశ్యమయ్యే అమ్మాయిల కేసులు ఎన్నున్నాయో. అమ్మాయిలకి చాలా ప్రాబ్లం. ఫ్రీడమ్ ఓకే, కానీ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద సెక్యూరిటీ. ఐఎమ్ నాట్ డినయింగ్ నైట్ అమ్మాయిలు వెళ్ళొద్దా అబ్బాయిలు వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళండి, బట్ మీ సెక్యూరిటీ మీకు తెలియాలి. ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఏమన్నా జరిగితే మిమ్మల్ని ఎవరు చూస్తారు. అట్లా ఇరికిన కేసులు చాలా ఉన్నాయి. తర్వాత ఏడుస్తున్నారు. పేరెంట్స్కి ప్రాబ్లమే. నేను అట్లా అనుకోలేదు తనతో వెళ్తే అంటే తెలియాలి. సి యూ కెనాట్ అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ అ పర్సన్. సైకాలజీలో అంటారు వాట్ ఎవర్ యూ నో అబౌట్ అ పర్సన్ ఈజ్ అ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే 20% మీకు తెలుసు, రిమైనింగ్ 80% మీకు తెలియదు. ఎప్పుడు తెలియదు. నా ఫ్రెండ్ అయినా ఎవరైనా తెలియదండి. ఎవరికి ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు 100% ఎవరిని తెలుసుకోలేరు, ఎంత క్లోజ్ అయినా కూడా. బికాజ్ దేర్ విల్ బి సీక్రెట్స్. అపరిచితుడు వస్తాడు ఎప్పుడో ఒకసారి బయటకి. సో ఈ పబ్ కల్చర్, ఈ కల్చర్, ఇవన్నీ డ్రగ్ తెలిసి కొంతమంది వెళ్తున్నారు మేడం, తెలియకుండా కొంతమంది బలవుతున్నారు. అది అయిన తర్వాత, అలవాటు అయిన తర్వాత, అది దొరకని రోజు ద ఎండ్ ఆఫ్ ఎ డ్రగ్ అడిక్షన్ ఈ సూసైడ్. ఫైనల్గా ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం మనం. వాళ్ళు నా చేతులారా ఒకరిని నేను కాపాడలేకపోయినా మేడం. కాపాడడానికి ట్రై చేసిన డ్రగ్ అడిక్ట్ అయిపోయిన ఫ్రెండ్. ఐ రియలీ ఫీల్, అది స్టూడెంట్స్కి చెప్తా, ప్లీజ్ బీ కేర్ఫుల్ వేర్ యు ఆర్ గోయింగ్. ఇంకోటి ఉంది మనకు, హుక్కాలో కూడా మిక్స్ కావచ్చు. యూ షుడ్ నో వేర్ యు ఆర్ గోయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. బీ కేర్ఫుల్ అంట. ఇప్పుడు నేను నో అంటే వినను, నా స్టూడెంట్ వినడు. ఈ సార్ ఇవన్నీ చేయడు, మననొద్దంటున్నాడు అంటాడు. కాబట్టి నేను అంటే బట్ యూ షుడ్ నో, తెలుసుకోండి మీరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఓకే ఇక్కడ వరకు, కానీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి ఎలా ఉండాలి? ఎస్, ఇది మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో మాట్లాడుకుందాం. ఏం పర్వాలేదు, ఇప్పుడు న్యూ ఇయర్ లోకి వచ్చి 1-2 రోజులు అయింది కాబట్టి. ఎందుకంటే న్యూ ఇయర్ అంటే రెజల్యూషన్స్ చేసుకుంటామండి. మళ్ళీ ఆర్ యూ ఫాలోయింగ్ ఇట్? ఇవన్నీ పార్టీలు చేసినారు, పాత ఇయర్ అయిపోయింది, చాలా అచీవ్మెంట్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ నేను ఈ నెక్స్ట్ డిసెంబర్ వరకు ఈ 12 నెలల్లో ఇవన్నీ చేయాలనుకున్నాము. హూ ఈజ్ ఫాలోయింగ్ ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్. మనకు ఎవరైనా ఉన్నారా? చాలా 1% ఉంటారు. సో రెజల్యూషన్స్ చేస్తే యూ హ్యావ్ ఇట్ ప్రింటెడ్ ఇన్ యువర్ రూమ్. యూ రీచెక్ ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్. పడుకునే ముందు మళ్ళీ నేను అది దాని వైపు వెళ్ళినానా లేదా. అవును, ఊరికే మాట్లాడుకొని మళ్ళీ డిసెంబర్ రోజు మళ్ళీ రెజల్యూషన్స్, ఐ మేడ్ గ్రేట్ రెజల్యూషన్స్, అవసరం లేదు. యాక్షన్ లేని అవసరం లేదు. సో ఎవరికన్నా సజెషన్ ఏంటంటే రెజల్యూషన్స్ చేస్తే యూ రైట్ ఇట్ అండ్ చెక్ ఇట్. జాన్లో ఇది చేయాలనుకుంటాం, కొన్నిసార్లు జరగదు. పోస్ట్పోన్ ఇట్ టు ఫిబ్రవరి. చూడు, కొద్దిగా చెయ్యి. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళు గ్రేట్ ఇంటెలిజెంట్ కాదు మేడం, జస్ట్ వాళ్ళు టైం ఫాలో అవుతారు. ఇది చేయాలంటే ఇది చేస్తారు అంతే. వాళ్ళు ఏం కాదు, నేను చూసి మాట్లాడుతున్నాను. నేను అంతకుముందు అనుకునేవాడిని ఈ గ్రేట్ పర్సనాలిటీస్ అంటే ఏం స్కిల్స్ లేవు, టైంకి ఆ పని చేస్తాను. సో ఇదొకటి చేస్తే, ఈ రెజల్యూషన్ చేస్తే
ఈ ఇయర్ మొత్తం వాళ్ళు దే కెన్ మేక్ ఇట్ వెరీ ప్రొడక్టివ్, ప్రోగ్రెసివ్, ప్రాస్పరస్ ఇయర్. ఎస్, న్యూ ఇయర్ అనే కాదు, చాలామంది వీకెండ్ వచ్చిందంటే చాలు, లేదంటే ఏ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా మందు కొట్టడం, ఎంజాయ్ చేయడం ఇదే అనుకుంటున్నారు. బట్ జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే అది కాదు. లివ్ ద మూమెంట్. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా ఆ క్షణాన్ని, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయగలగడం మించింది మరొకటి లేదు. ఫిజికల్గా చూసే ఎంజాయ్మెంట్ ఒక రకంగా ఉంటే, మెంటల్గా మనల్ని మనం ఎదుగుదల అనేది చేసుకుని, మనల్ని మనం డెవలప్ చేసుకొని, మనకంటూ సంఘంలో ఓ పేరు, ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఉండే ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇట్స్ ఎ ప్లెజర్ మ్యామ్.